హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రూత్ ప్రభు బ్లాగ్స్. ఈరోజు మా టిఫిన్ కోసం అయితే దోశ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నేనైతే నిన్న మార్నింగ్ నానబెట్టలేదండి, నేను మర్చిపోయాను, నాకైతే గుర్తులేదు. నిన్న నైట్ నేను ప్రేయర్ ముగించుకునే టైంకి అయితే అంటే 9 ఆ టైంకి అయితే నాకు గుర్తొచ్చింది. ఇంకా సరే ఇంకా అని చెప్పేసి ఇంకా నైటే నేను దోశకైతే నానబెట్టేసానండి. ఇంకా మార్నింగ్ 9కి 10కి అట్లయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంక ఇన్స్టెంట్ దోశ పిండి లాగైతే వచ్చింది. టేస్ట్ కూడా బాగానే ఉందిలేండి. ఇంకా నేను వెంటనే ఏం చేశానంటే మిక్సీ పట్టిన వెంటనే కాస్త సాల్ట్ చక్కెర వేసేసి పక్కన పెట్టేశానండి. నేను చట్నీలో నూరేలోపు నానిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా రాత్రి చేసిన ఆలు కర్రీ కూడా ఉంది. అది మసాలా దోశ చేద్దామని చెప్పేసి ఆ కర్రీ కూడా పక్కన పెట్టాను. మసాలా దోశ బయట నుంచి తెచ్చుకోవాలంటే 30-40 అట్లా ఎక్కువే ఉంది, కానీ తక్కువైతే లేదు కదా. అందుకే ఈరోజు ఇంట్లోనే చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించేసి చట్నీ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇంక నిన్నైతే నేను పల్లీ కారం అయితే చేశానండి. అది అంటే టిఫిన్లోకి బాగుంటుందని చెప్పేసి పులిహోరలోకి కానీ లేదా ఇడ్లీ దోశ ఉప్మాలోకి దేనికైనా బాగుంటుంది కారం అనేది. లేదా వేరే ఏదైనా కర్రీస్లోకైనా ఎక్స్ట్రా కారం ఉంటే బాగుంటుందని కాంబినేషన్ అని చెప్పేసి చేశానండి. టేస్ట్ కూడా బాగుంది. అంటే నేను ఉత్తి కారం అయితే మిక్సీ పట్టేసి పెట్టేశానండి, తాలింపు అయితే పెట్టలేదు. నాకు ఎందుకో కొంచెం సప్పగా ఉందనిపించేసి తాలింపు అయితే పెట్టాను. తర్వాత బాగుంది. ఇంకా అందులోనే కొంచెం అయితే తీసి పక్కకు పెట్టానండి. దోశల్లోకి ఇట్లాగా పైన చల్లుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కొంచెం కారం అయితే పక్కకు పెట్టేశాను. ఎగ్ దోశ వేసుకున్నాక అందులో చల్లుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు ఆలు మసాలా దోశ అయితే సూపర్ ఉంది. అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. కర్రీ కొంచెమే ఉందండి, లేదంటే దోశలు మొత్తం ఆలు కర్రీతోనే చేసేదాన్ని. సూపర్ అయితే ఉంది. సో అయితే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.